హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి డ్రామా వరల్డ్. ఈరోజు మనం ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే డ్రామా యొక్క ఎపిసోడ్ 28, 29, 30, 31, 32 చూడబోతున్నాం. ఇప్పటి వరకు లాస్ట్ ఎపిసోడ్ కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్లో మనం హీరో హీరోయిన్ హ్యాపీగా కలిసిపోవడం చూసాం. అదే టైంలో సన్హే హాక్తెల్ లవ్ స్టోరీ స్టార్ట్ అయినట్లు చూపిస్తారు. మార్టిన్ యూజువల్ వాళ్ళ నాన్నతో మాకు ఏజీ3 ఇస్తా అని ప్రామిస్ చేసి ఇప్పుడు ఇవ్వకుండా మమ్మల్ని వెయిట్ చేస్తున్నారు, ఏజీ3ని టెస్ట్ చేయాలని అంటాడు. యూజువల్ వాళ్ళ నాన్న మీకు 2 డేస్లో ఏజీ3ని ఇచ్చేస్తా అని చెప్తాడు. సైంటిస్ట్ ఆ డ్రైవర్తో ఈ కంపెనీలో పార్క్ గారు శాంటా మేరియా టీమ్కి ఎంతో సపోర్ట్ చేస్తారు, కానీ ఏజీ3ని మార్టిన్కి ఇచ్చేయమంటున్నారు. మీ హెల్ప్ మాకు కావాలి, యాక్సిడెంట్ గురించి మీరు చెప్పాలి అని అంటాడు. ఆ రోజు ఏం జరిగిందని చూపిస్తారు. నిజానికి ఈ పర్సన్ పార్క్ డ్రైవర్గా ఉన్నట్లు చూపిస్తారు. పార్క్ గారి చావుకి కారణం యూజువల్ వాళ్ళ నాన్న మార్టిన్ అయి ఉంటారు, కానీ నువ్వు ఎవరికి చెప్పకని బెదిరించడంతో ఎవరికి కనిపించకుండా ఎన్ని రోజులుగా ఉన్నా అంటే హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఏదైనా రికార్డింగ్ ఉందా అని అంటాడు. డ్రైవర్ నేను కొన్ని రోజులు ఆలోచించుకొని చెప్తా అని అంటాడు. యూజువల్ వాళ్ళ నాన్న వద్ద వర్క్ చేసే పర్సన్తో మా నాన్న పార్క్ గారి చావుకి కారణమా, ఈ విషయం కిమింగ్కి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా, ఎందుకు అలా చేశాడని అంటాడు. హీరో హీరోయిన్ వాళ్ళ అన్నయ్యతో ఇన్ని రోజులుగా హార్ష్గా బిహేవ్ చేశా, ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తూ హీరోయిన్ వాళ్ళ అన్నయ్యకి కాల్ చేస్తే ఎలా ఉన్నారు, తిన్నారా, మీరు ఏం చేస్తున్నారు అంటే నేను కోర్టుకు వెళ్తున్న కేసు వేయడానికి, మీరే చెప్పారుగా శాంటా మేరియా టీమ్ మీద మా చెల్లి మీద కేసు వేయండి అన్నారు అంటే అయ్యయ్యో ఇప్పుడేం కేసు వద్దు, రిటర్న్ వచ్చేయండి, మీరు మా ఇంటికి రాగలరా అని అడుగుతాడు. హీరో హీరోయిన్ వాళ్ళ అన్నయ్యతో ప్లీజ్ కొంచెం మీరు సీట్లో కూర్చొని అంటే పర్లేదని అంటాడు. కానీ నాకు ఇబ్బందిగా ఉంది ప్లీజ్ అని అంటాడు హీరో మీరు ఎలాంటి తప్పు చేయలేదని నేను తెలుసుకున్నా, మీ రిజిగ్నేషన్ లెటర్ని నేను యాక్సెప్ట్ చేయలేనని అంటాడు. కానీ మా చెల్లి వల్ల మీకు ప్రాబ్లం అయింది కదా అంటే లేదు, నేను మీ చెల్లెల్ని ఇష్టపడుతున్నా, మీరు కూడా ఇంతకు ముందులాగా వర్క్ చేయండి అని అంటాడు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య మార్టిన్ కొరియా వచ్చేస్తాడు ఏజీ3 కోసం. ఆ డ్రైవర్ని కలిసాం, కొంచెం టైం కావాలంటున్నాడని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సైంటిస్ట్కి ఏజీ3ని తీసుకెళ్తామని కాల్ చేస్తారు. ఏజీ3 నిన్ను కొత్త మాస్టర్ వద్దకి తీసుకెళ్తున్నారు, అక్కడ నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అని అంటే మీ అందరూ అబద్ధం చెప్తున్నారు, మీ ఫేస్ చాలా సాడ్గా ఉంది అని అంటుంది. మార్టిన్ వద్ద పనిచేసే పర్సన్ వచ్చి ఏజీ3ని చూసి చాలా బాగుంది, మేము ఏజీ3ని తీసుకెళ్ళాక పార్ట్స్ అన్ని విడదీస్తామని అంటాడు. కాంట్రాక్ట్ సైన్ చేయకుండా దానికి నేను ఒప్పుకోనని సైంటిస్ట్ అంటాడు. హీరో సైంటిస్ట్తో ఏజీ3 ఎక్కడ ఉంది అంటే వాళ్ళు టెస్టింగ్కి తీసుకెళ్లారని చెప్తాడు. అలా ఎలా పంపించేస్తారు మీరు ఏజీ3ని, శాంటా మేరియా టీమ్కి ఎంత ఇంపార్టెంట్ అని మీకు తెలీదా, కనీసం మీ టీం వాళ్ళ కోసం హార్డ్ వర్క్ కోసం అయినా మీరు గట్టిగా నిలబడాలి కదా అని అంటాడు. కిమింగ్క్యూ ఇది తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు, నీకు తెలుసా నీ గురించి అందరూ తెలిస్తే మీడియా నీ వెంట ఎలా పడుతుందో మాకు తెలుసు, చేయని తప్పుకు మేము బ్యాన్ అయినప్పుడు మా మీద ఎన్ని రూమర్స్ వచ్చాయో నీకు తెలీదు, అలాంటి సిచ్యువేషన్లో నిన్ను చూడాలని మేము అనుకోవట్లేదు అని చెప్తాడు. పై హాక్టెల్స్ అని అందరూ సారీ బ్రదర్, నా వల్ల మీకు చాలా ఇబ్బంది అయిందని చెప్తారు, అందుకే మేము ఈ డెసిషన్ తీసుకున్నామని అంటారు. మార్టిన్ ఏజీ3తో నీ కొత్త ఓనర్ నేనే అని చెప్తాడు. నిన్ను మిలిటరీ ఆర్మీకి పంపిస్తా అంటే నేను మనుషులతో కలవనా అని అంటుంది ఏజీ3. లేదు అని అంటాడు. అప్పుడే అక్కడికి యూజువల్ వచ్చి మార్టిన్తో కాంట్రాక్ట్ రెడీ అయ్యాక ఏజీ3ని తీసుకెళ్ళండి అని చెప్తాడు. సైంటిస్ట్ హీరోతో జియా నా ఫస్ట్ లవ్, తను నాతో ఉండాలి అనుకోలే, తర్వాత నేను ఏజీ3కి తన ఫేస్ పెట్టా, తర్వాత నా వల్ల తను ఎంత ఇబ్బంది పడిందో నేను ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నా, తను నువ్వు చూడడానికి చాలా బాగున్నారు, తనని నువ్వు బాగా అర్థం చేసుకున్నావు అంటాడు. హీరో సైంటిస్ట్ మీ మీద కేసు వేయలే, నా కోసం నిలబడ్డారు, కేమ్ ఫినాన్షియల్ శాంటా మేరియా టీమ్ తయారు చేసిన ఏజీ3ని వెనక్కి తీసుకొస్తా అని అంటాడు. హీరో యూజువల్ వాళ్ళ నాన్నతో నేను డైరెక్టర్గా రిజైన్ చేస్తాను, దానికి బదులుగా శాంటా మేరియా టీమ్ని ఏజీ3ని ఇచ్చేయండి నాకు అంటే నీ అలర్జీ గురించి నాకు తెలుసు, అందరికీ తెలిస్తే నేను డైరెక్టర్గా ఒప్పుకుంటారు అనుకుంటున్నావా, రేపు బోల్డ్ గ్రూప్ డైరెక్టర్ అయిన మార్టిన్ దేయాంగ్షిప్ బిల్డింగ్ టీమ్ని అమ్మేస్తున్నాం, అందుకు అందరూ ఒప్పుకున్నారు, నువ్వు కూడా ఓకే చేయాలి అని అంటాడు. హీరో ప్లీజ్ అలా చేయకండి, దయచేసి ఆపేయండి అని రిక్వెస్ట్ చేస్తాడు. హీరో యూజువల్తో నేను కేఎం ఫినాన్షియల్ డైరెక్టర్గా రిజైన్ చేస్తా, కానీ నాకు శాంటా మేరియా టీమ్ని ఇచ్చేయండి అని అంటాడు. కానీ వాళ్ళు నిన్ను మోసం చేశారు, కానీ నువ్వు వాళ్ళని ఎందుకు నమ్ముతున్నావు, నేను చాలా చిన్న పిల్లాడిని, నాకు ఏం తెలియని వయసులో మా నాన్న నాతో చేయించిన పనికి నువ్వు నన్ను దూరం పెట్టావు అంటే వాళ్ళు ఏం వదులుకుంటున్నారో నాకు తెలుసు, నీకు మీ నాన్నకి ఈ విషయాలన్నీ ఎప్పటికీ అర్థం కాదు యూజువల్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో రియల్ వాళ్ళ నాన్నతో రేపు కేఎం ఫినాన్షియల్లో మార్టిన్తో సైన్ చేయకండి, మీరు కంపెనీ మంచి కోసం,
అది ఆపాలనుకుంటున్నా. మీ సపోర్ట్ నాకు కావాలని అంటాడు. రియల్కి యూజువల్కి ఈ కాంట్రాక్ట్ తర్వాత మ్యారేజ్ చేయాలని అనుకుంటున్నా. ఇదే నా నిర్ణయం అని చెప్తాడు. రియల్తో వాళ్ళ నాన్న కాంట్రాక్ట్ సైన్ అయ్యాక నీకు యూజువల్కి మ్యారేజ్ చేస్తా అంటే లేదు నాన్న నాకు ఇప్పుడు మ్యారేజ్ ఇష్టం లేదని అంటుంది. మీరు ఎప్పుడు మింకు సైడ్ ఉండేవాళ్ళుగా, మనం అందరం ఒక ఫ్యామిలీగా 15 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. కానీ మీరు ఇప్పుడు మింకు సైడ్కి సపోర్ట్గా లేకుండా ఉన్నారేంటి? మన ఫ్యామిలీ కదా అంటే అతను మన ఫ్యామిలీ ఏం కాదు అని అంటాడు. అయితే మీరు మింకు డైరెక్టర్ అని ఎన్ని డేస్గా సపోర్ట్ చేస్తున్నారా అని అంటుంది. హీరో కోసం అందరూ కలిసి కుక్ చేస్తూ ఉంటారు. హీరో వచ్చాక సైంటిస్ట్ మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తామో లేదో మాకు తెలియదు. అందుకే నీ కోసం డిన్నర్ చేస్తున్నామని అంటాడు. హీరోయిన్ హీరోతో ఇది నేనే కుక్ చేస్తా తిను అంటే హీరో తింటాడు. అందరూ తిని జియా ఇంకా మళ్ళీ ఎప్పుడు కుక్ చేయకని తన మీద జోక్స్ వేస్తుంటారు. కాక్టైల్స్ అని నీకు ఈ బీటల్ని గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నాం. నీ నుండి మేము ఎప్పుడు ఏదో ఒకటి తీసుకుంటున్నాం. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదని అంటారు. సనప్ హీరోతో బాగా ఎమోషనల్ అవుతూ వీలు అయితే మమ్మల్ని క్షమించు తమ్ముడు, లేదంటే పూర్తిగా ఆ విషయం మర్చిపో అని అంటే హీరో లేదు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు, మీరు ఇక్కడే ఉండాలని అంటారు. కాక్టైల్స్ అనిపప్పుడు మనం డ్రింక్ చేద్దామా అంటే హీరో నా దగ్గర ఆ రోజులాగా పెద్ద పెద్ద కాళ్ళు ఉండే చికెన్ ఉందని నవ్వుతారు. హీరోయిన్ నిద్రపోతుంటే హీరోయిన్ హ్యాండ్కి ఉన్న బ్యాండేజెస్ని చూస్తాడు. హీరోయిన్ ఏమైంది సాడ్గా ఉన్నావు అంటే నాకు నువ్వైతే దొరికావు కానీ శాంటా మేరియా టీమ్ ఏజీ3ని కోల్పోయా అని అంటాడు. నువ్వు ఎంత చేయగలవో అంత చేస్తావు. నువ్వు ఎక్కడ ఉన్నా నీకు సపోర్ట్గా నేను ఉంటా అని ధైర్యం చెప్తుంది. కాంట్రాక్ట్ సైన్ అయ్యటానికి టైం ఉంది. అప్పటి వరకు నేను ట్రై చేస్తా అని అంటాడు. పై ఏజీ3 ఇక్కడ లేదు అని ఏడుస్తూ ఉంటే సైంటిస్ట్ చూస్తాడు. మేడం ఎక్స్ దగ్గర పనిచేసే ఒక లేడీని చూపిస్తారు. స్టార్టింగ్ సీన్లో హీరో చిన్నప్పుడు మేడం ఎక్స్ అని ఎవరు సైన్ చేయమన్నా చేయొద్దని చెప్పారు కదా, ఆమెనే ఈమె. మా మేడం ఏం చెప్పారంటే మార్టిన్ ఇల్లీగల్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయినట్లు ప్రూఫ్స్ కావాలి. పార్క్ గారి యాక్సిడెంట్లో మార్టిన్ రికార్డ్ ఆ డ్రైవర్ వద్ద మీరు కలెక్ట్ చేసి పోలీసులకు ఇవ్వడం వల్ల మార్టిన్ని జైల్లో వేయొచ్చు అని చెప్తుంది. హీరో హీరోయిన్ వాళ్ళ అన్నయ్య డ్రైవర్ అంకుల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంకుల్ వచ్చాక హీరోయిన్ వాళ్ళ అన్నయ్య మీరు ప్రూఫ్ ఇచ్చాక మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తామని అంతా ఈ ఫైల్లో ఉందని చూపిస్తాడు. ఆఫ్టర్నూన్ 2కి కాంట్రాక్ట్ సైన్ చేస్తారని హీరోని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. నా మీద నమ్మకం పెట్టుకో 2 లోపు నిన్ను తీసుకెళ్తా అని హీరోతో అంటుంది. మార్టిన్ మ్యూచువల్ వాళ్ళ నాన్న ఆర్ఎన్ఏ టీంని మీకు ఇవ్వబోతున్నాం అని సైన్ చేయబోతుంటే హీరో అక్కడికి వచ్చి మార్టిన్ మేము దేయాన్షిప్ బిల్డింగ్ ఆర్ఎన్ఏ టీం ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేస్తున్నాం. మీ బోల్డ్ గ్రూప్ వద్ద ఉన్న అన్ని కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తున్నామని అంటాడు. అక్కడికి పోలీసులు వచ్చి మ్యూచువల్ వాళ్ళ నాన్నతో మిమ్మల్ని పార్క్ గారి యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ చేస్తున్నామని అంటారు. మార్టిన్ వద్ద పనిచేసే పర్సన్ ఏజీ3ని చూడడానికి వస్తే అక్కడ ఏజీ3 కనిపించదు. అప్పుడు ఆ పర్సన్ మ్యూచువల్ వద్ద పనిచేసే పర్సన్కి కాల్ చేసి ఏజీ3 కనిపించట్లేదని చెప్తే ఎక్కడికి వెళ్ళిందని అతను అడుగుతాడు. అప్పుడు అది హీరో వినేసి సైంటిస్ట్ వాళ్ళకి కాల్ చేసి చెప్తాడు. ఏజీ3 రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంది. ఒక డ్రింకర్ పక్కన కూర్చుంటే ఇంటికి వెళ్ళు అని ఒక బస్ కార్డ్ ఇస్తాడు. మ్యూచువల్ వాళ్ళ నాన్న దగ్గర పనిచేసే పర్సన్తో పార్క్ గారిని చంపింది మా నాన్ననేనా అంటే లేదు మార్టిన్ చంపేశాడు, కానీ మీ నాన్న అందుకు చాలా మనీ తీసుకున్నారని చెప్తాడు. ఏజీ3 బస్ ఎక్కి ఇంటికి వెళ్దామని వెళ్తుంది. ఏజీ3 పక్కన ఒక ఆంటీ కూర్చొని అలసిపోయి నిద్రపోతుంది. మీరు బాగున్నారా అలసిపోయారా అని అడుగుతుంది. ఆ తర్వాత ఒక చిన్న పాప వస్తే తనతో మాట్లాడుతుంది. వాళ్ళ అన్నయ్య ట్రాక్ చేస్తూ బస్సు ఎక్కడం చూస్తాడు. సైంటిస్ట్ వాళ్ళకి ఏజీ3 బస్సులో వెళ్తుందని చెప్తాడు. ఏజీ3 బస్ దిగి నడుస్తూ వెళ్తుంటే అక్కడ స్టార్టింగ్ సీన్లో ఉన్న రౌడీలు ఏజీ3 వద్దకు వచ్చి మేము నిన్ను డ్రాప్ చేయొచ్చా అని అడుగుతారు. ఏజీ3 వెళ్ళి కూర్చుంటుంది. అక్కడికి మార్టిన్ వద్ద పనిచేసే పర్సన్ ఏజీ3ని తీసుకెళ్దాం అనుకుంటే అక్కడికి పోలీసులు వస్తారు. వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సైంటిస్ట్ వాళ్ళు అక్కడికి వచ్చి మనం ఇంటికి వెళ్దాం పదా అని ప్రేమగా అడిగితే ఏజీ3 నవ్వుతుంది. ఏజీ3 రిటర్న్ వచ్చాక నేను చాలా ప్లేసెస్కి వెళ్ళా, చాలామందిని కలుస్తా అని అంటుంది. అందరూ ఏజీ3 వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతారు. మ్యూచువల్కి రియల్ కాల్ చేసి కిమ్మింగ్కి ఏదైనా డిసీజ్ ఉందా అని అడుగుతుంది. ఏదో ప్లాన్ చేస్తున్నారు మా నాన్న మీ నాన్న కలిసి అని చెప్తుంది. మ్యూచువల్ అంతకుముందు ఏజీ3కి కిమ్మింగ్కి మధ్య ఉన్న వీడియోస్ చూస్తున్నప్పుడు హీరోకి అలర్జీతో కింద పడిపోయినట్లు చూస్తాడు. బయటకు వెళ్తుంటే సెలూన్కి వెళ్ళి హెయిర్ స్ట్రైట్గా చేయించుకుంటుంది. అప్పుడు కాక్టైల్స్ అని నువ్వేనా పై అని షాక్ అవుతారు. సైంటిస్ట్ పైతో నీ కళ్ళేంటి ఇంత పెద్దగా ఉన్నాయి అంటే స్పెట్స్ తీసేసా డాక్టర్ అని చెప్తుంది. నీ హెడ్ కూడా పెద్దగా అయిపోయింది అంటే హెయిర్ స్ట్రైట్గా చేయించుకున్నా అని అంటుంది. అవునా మరీ అంత చండాలంగా ఏం లేవులే అని అంటాడు. సారీ నాకు ఎలా మాట్లాడాలో తెలియదు అని పైతో అంటే నాకు మీ గురించి తెలుసులేండి అని అంటుంది.
సనీప్ అందరూ ఎక్కడికి వెళ్ళారు అని చూస్తుంటే హీరో దయ్యంలా వచ్చి హ్యాపీ బర్త్డే సనీప్ అని అంటాడు. సనీప్ భయపడతాడు. అక్కడికి అందరూ వచ్చి విషెస్ చెప్తారు. అందరూ గిఫ్ట్ ఇస్తూ ఉంటే సైంటిస్ట్ వచ్చి ఈ పెన్ డ్రైవ్లో నీకు ఒక గిఫ్ట్ ఉందని అంటాడు. AG3 తన ఫస్ట్ ఔటింగ్ కంప్లీట్ చేసిన వీడియో అని అంటాడు. అందరూ బాగా ఎమోషనల్ అయి AG3 బయట ఎలా ఉంది, జనాలతో ఎలా మాట్లాడిందని చూస్తూ ఉంటారు. సైంటిస్ట్ అందరితో కమ్యూనికేట్ అవ్వాలని AG3 డీప్ లెర్నింగ్ బాగా నేర్చుకుంది. ఇలా బాగా ఇంప్రూవ్ అయిందని చెప్తాడు. AG3 ముందు మార్టిన్ నేనే పార్క్ని చంపేస్తా, ఈ రోబోట్ని కూడా ఆర్మీ మిలిటరీకి పంపుతా అనడం అంతా AG3 రికార్డ్ చేసి ఉంటుంది. అది మొత్తం సైంటిస్ట్ హీరోకి ఇస్తాడు. హీరో పోలీస్ వాళ్ళకి ఇస్తాడు. హీరో గురించి తెలిసాక యూజువల్ హీరోని చూద్దామని వెళ్తే అప్పుడు అక్కడ అంకుల్ లోపలికి వెళ్ళట్లేదా అని నేను ఉండే ప్లేస్కి వెళ్దాం పదా అని తీసుకెళ్తాడు. యూజువల్ కిమ్మింగ్కి బాలేదని మీకు తెలుసా అంటే నాకు తెలుసు, 15 years నుంచి ఇలా బాధపడుతున్నాడు. నాకు తెలిసి ఇది వాళ్ళ పేరెంట్స్ చనిపోయాక అందరూ తనని మోసం చేయడం వల్ల ఇలా అయ్యింది. అతని కోసం ఎవరూ రాలేదు. నువ్వు తన ఫ్రెండ్వే కదా, నువ్వు ఎందుకు రాలేదని అంటాడు. దయచేసి నన్ను క్షమించండి, నేను తన విషయంలో చాలా తప్పు చేస్తా, తనని చాలా బాధ పెట్టా అని అంటాడు. యూజువల్ ఒక రెస్టారెంట్లో తాగుతూ రియల్తో కిమ్మింగ్కి నా వల్లే ఇలా అయ్యింది, నేను మా నాన్న చెప్పినట్లు చేస్తూ పోయా అని బాధపడుతుంటే రియల్ అప్పుడు నువ్వు చాలా చిన్న పిల్లాడివి, కిమ్మింగ్ అర్థం చేసుకుంటాడు, మీరు మళ్ళీ కలిసిపోయి మంచి ఫ్రెండ్స్ అవ్వండి అని అంటుంది. యూజువల్ వాళ్ళ నాన్న వద్ద పనిచేసే పర్సన్తో హీరో అలర్జీ ఉంది అని న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. హీరో రిపోర్టర్స్ ముందుకి వెళ్తాడు. హీరో రిపోర్టర్స్తో నేను KM ఫైనాన్షియల్ డైరెక్టర్ కిమ్మింగ్ని మీ అందరికీ ఒక విషయం కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నా. గత 15 years నుంచి నేను మనుషులను టచ్ చేస్తే అలర్జీతో బాధపడుతున్నా. అందుకే నేను కంపెనీలోకి వచ్చే ముందు అందరికీ దూరంగా ఉన్నా. కానీ KM ఫైనాన్షియల్ని ఎప్పుడు నేను గ్రోత్ చేస్తూనే ఉన్నా అని నా లైఫ్లోకి ఒక రోబోట్ వచ్చింది. తనతో క్లోజ్ అవుతూ తనతో ఫ్రెండ్షిప్ చేస్తాను. ఈ జర్నీలో నాకు లాయర్ తోడుగా ఉన్నాడు. అలాగే హాన్బెక్యూ గారు చేసిన రోబోట్ వల్లే ఇదంతా జరిగిందని చెప్తాడు. ఇక మీదట మా కంపెనీ అందరికీ ఉపయోగపడేలా పనిచేయబోతుంది. అలాగే మనుషుల ఎమోషన్స్ని అర్థం చేసుకునే AI రోబోట్స్లని తయారు చేస్తుందని అంటాడు. ఈ లైవ్ అంతా సైంటిస్ట్ స్పైస్ అని కాక్టైల్ హీరోయిన్ చూస్తూ ఉంటారు. సైంటిస్ట్ ఇంకొన్ని డేస్లో బిజీ అయిపోతారని నవ్వుతారు. హీరోకి అలర్జీ ఉందని యూజువల్ వాళ్ళ నాన్న వద్ద పనిచేసే పర్సన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు యూజువల్ లైవ్ కంప్లీట్ అయ్యాక నేను కిమ్మింగ్కి సపోర్ట్ చేస్తున్నా అని అంటాడు. కిమ్మింగ్ తప్ప ఈ కంపెనీని ఎవరు బాగా చూసుకోలేరు అంటే రియల్ నేను కూడా కిమ్మింగ్ చెప్పిన దానికి సపోర్ట్ చేస్తున్నా అని అంటుంది. రియల్ హీరోతో నీ కోసం నేను యూజువల్ బాగా ఫైట్ చేశాం కాబట్టి నువ్వు ఇలాగే వర్క్ చేస్తూ ఉండాలని నవ్వుతుంది. రియల్ హీరోతో మీరు ఇప్పుడు అన్నీ క్లియర్ చేసుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యూజువల్ నేను నీకు చిన్నప్పుడు ఏం పేపర్స్ ఇచ్చానో నేను ఇప్పుడు తెలుసుకున్నా. మా నాన్న నీ విషయంలో ఎప్పుడు ఏమేం చేశాడో అని నేను ఇప్పుడు తెలుసుకున్నా. ఒక పిచ్చోడిలా మా నాన్న ఏం చెప్పినా విన్నా. నీ విషయంలో నేను ఏం చేశానో అన్నీ నేను అర్థం చేసుకున్నా. నన్ను క్షమించు మింకీ అని అంటాడు. హీరో యూజువల్ కలిసిపోయినట్లు హ్యాపీగా ఉన్నట్లు చూపిస్తారు. హీరో వద్దకి హీరోయిన్ అన్నయ్య వచ్చి మనం అన్నీ సరిచేసాం కాబట్టి మీరు నా రెసిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే లేదు ముందే చెప్పగా మీరు ఉండాలి అని అన్నాను కదా అని అంటే లేదు సార్ నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నా, దయచేసి నా రెసిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయండి అని అక్కడి నుంచి హీరోయిన్ అన్నయ్య వెళ్ళిపోతాడు. పై సైంటిస్ట్తో డేట్కి వెళ్దాం అంటే షాక్ అవుతాడు సైంటిస్ట్. నవ్వి సరే పద వెళ్దాం అని అంటారు. ఇక్కడితో వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయినట్లు చూపిస్తారు. హీరో హీరోయిన్తో మీ అన్నయ్య కంపెనీ నుండి వెళ్ళిపోయాడు, ఎలా మళ్ళీ రిటర్న్ తీసుకురావాలని నాకు తెలియట్లేదు అంటే మా అన్నయ్య ఒకసారి నో అని చెప్తే నోనే అని అంటుంది. సైంటిస్ట్ హీరోతో మీ జనరేషన్ వాళ్ళు డేటింగ్కి ఎక్కడికి వెళ్తారా అంటే హీరో షాక్ అయ్యి ఏంటి డేటింగా, ఎవరితో వెళ్తున్నావు అని ఏంటి నువ్వు పైతో వెళ్తున్నావు, మీ జంట చాలా బాగుంటుందని చెప్తాడు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్యతో ఎందుకు రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చావు అన్నయ్య అంటే వాళ్ళ వదిన చూసి ఏంటి రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చావు, నాకు ఎందుకు చెప్పలే, ఇలాంటి పని ఎందుకు చేసావు, వెళ్ళి రెసిగ్నేషన్ లెటర్ని తీసుకురా అని లేడీ బాస్లా హీరోయిన్ వాళ్ళ అన్నయ్య మీద అరుస్తుంది. హీరోయిన్ అన్నయ్య కంపెనీలో మళ్ళీ వర్క్ చేస్తా, రెసిగ్నేషన్ లెటర్ క్యాన్సిల్ చేయనని చెప్పడానికి వెళ్తే హీరోనే అంతా మాట్లాడుతూ సరే నువ్వు ఇప్పుడు రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చావు యాక్సెప్ట్ చేస్తున్నా, కానీ రావాలనుకుంటే నువ్వు ఎప్పుడైనా రావచ్చు అని అంటాడు. హీరో హీరోయిన్తో మీ అన్నయ్య వచ్చి రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు, నేను యాక్సెప్ట్ చేసేసాను అని సాడ్గా అంటే నువ్వు అలా ఎందుకు చేసావు, మా అన్నయ్య వదిన రెసిగ్నేషన్ లెటర్ తీసుకురా అని పంపించింది, నువ్వు అలా ఎలా చేస్తావు, నువ్వు డైరెక్ట్గా మా ఇంటికి వెళ్ళి మా వదిన ముందు ఆ రెసిగ్నేషన్ లెటర్ని క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పి ఇవ్వు, అప్పుడు మా అన్నయ్య నువ్వు చెప్పలేడు అని అంటుంది. సనిహే కాక్టైల్ డేట్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే సనీప్ నేను ఒక్కడినే ఇలా సింగిల్గా ఉన్నా ఏంటో అని వాళ్ళనే చూస్తుంటాడు.
అప్పుడే తన ఓల్డ్ ఫ్రెండ్ని చూసి నువ్వేంటి ఇక్కడ అని వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుతుంటాడు. సైంటిస్ట్ పై డేట్కి వెళ్ళి మనం ఎన్ని రోజులుగా రోబోట్లు మనుషులతో కమ్యూనికేట్ అయ్యేలా తయారు చేస్తాం, కానీ మనం మనుషులకు దూరంగా అయిపోయామని మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో యూజువల్ వాళ్ళ నాన్నతో మీ అన్ని తప్పులు ఒప్పుకోండి, ఇక మీదట యూజువల్ సీఈగా ఉంటాడు, రియల్ తన లైఫ్ని హ్యాపీగా జీవిస్తుంది, మీరు మా నాన్న శత్రువులుగా ఉన్నట్లు ఇకపై మేము ఉండాలనుకోవట్లేదు, నేను యూజువల్ ఎప్పటికీ ఫ్రెండ్స్గా ఉండాలని అనుకుంటున్నామని చెప్పేసి వెళ్ళిపోతాడు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఇంటికి వస్తాడు. మీరు ఏదైనా పని మీద వచ్చారా అని వాళ్ళ వదిన అడిగితే హీరో ఏం చెప్తున్నాడో ఏ మీనింగ్తో చెప్తున్నాడో అర్థం చేసుకోకుండా జో మీరు లేకుంటే నేను బహుశా బతకలేనేమో, మీరంటే నాకు చాలా ఇష్టం, ఈ రెసిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయలేను, దయచేసి ఈ కంపెనీకి రండి అని అంటాడు. వాళ్ళ వదిన తీసుకో అంటే హీరోయిన్ వాళ్ళ అన్నయ్య నాకు ఒక కండిషన్ ఉంది, మీరు కంపెనీలో నా బాస్, మిగతా టైంలో మా చెల్లి బాయ్ ఫ్రెండ్ అని అంటాడు. హీరో సరే నాకు ఓకే అని అంటాడు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఓకే క్యూ అని అంటే అందరూ నవ్వుతూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ రూమ్లోకి వెళ్ళి నువ్వు తయారు చేసిన అన్ని వస్తువులు నా దగ్గర ఉన్నాయని అంటే హీరోయిన్ షాక్ అవుతుంది. అప్పుడు వాళ్ళ వదినకి డెలివరీ పెయిన్స్ రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్తారు. అందరు టెన్షన్ పడుతూ ఉంటే పాప పుట్టింది అని వాళ్ళకి తీసుకొచ్చి చూపిస్తారు. అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత 2 ఇయర్స్ తర్వాత అని చూపిస్తారు. సైంటిస్ట్ హ్యూమన్ ఎమోషన్స్కి అనుకూలంగా బిహేవ్ చేసే రోబోట్లని డెమో చేస్తూ ఉంటాడు. పై కాక్టైల్స్ అని అందరూ చూస్తూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య కంపెనీలో బాగా హయ్యర్ పొజిషన్ వర్క్లో ఉన్నట్లు చూపిస్తారు. రియల్ కూడా బిజీగా వర్క్ చేస్తున్నట్లు చూపిస్తారు. రియల్ యూజువల్తో సరే ఇక మనం వెళ్దాం పద అని ఎక్కడికో వెళ్తున్నట్లు చూపిస్తారు. డాక్టర్ కూడా రెడీ అయ్యి వెళ్తున్నట్లు చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వదిన హడావిడిగా వాళ్ళ చిన్న పాపతో కలిసి ఎక్కడికో రెడీ అయ్యి వెళ్తుంటారు. సన్హే కూడా తన కాఫీ షాప్ని క్లోజ్ చేసేసి వెళ్తుంది. హీరోయిన్ కూడా బిజీగా వర్క్ చేస్తూ నేను ఇక వెళ్తాను అని అక్కడి నుంచి కార్లో స్టార్ట్ అయ్యి వెళ్తుంది. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారని చూస్తే హీరో మిలిటరీ ఆర్మీ నుంచి ఇంటికి వచ్చినట్లు ఉన్నాడు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వదిన సన్హే రియల్ యూజువల్ సైంటిస్ట్ టీమ్ అంతా అక్కడికి హీరో కోసం వచ్చి వెయిట్ చేస్తున్నట్లు చూపిస్తాడు. హీరోయిన్తో నేను నిన్ను చాలా మిస్ అయ్యా అని అంటే హీరోయిన్ నువ్వు తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, నీ కోసం అందరూ లోపల వెయిట్ చేస్తున్నారు అని అంటుంది. లోపలికి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తుంటారు. ఇంతటితో ఈ డ్రామా కంప్లీట్ అయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.